బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ఇంట్రోలు అక్కర్లేదు. ఇప్పటికే సౌత్ టు నార్త్ ఎన్నో మూవీలో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ లో పూజా హెగ్డేకి ఆపర్చునిటీస్ పెద్దగా రావట్లేదు. చాలా ఏళ్లు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన పూజ ఇప్పుడు సౌత్ వైపు చూస్తోంది. ప్రెజెంట్ సౌత్ లో మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న పూజ దానికోసం కొత్త రూట్ ను సెలెక్ట్ చేసుకుంది. ఇంతకీ పూజా హెగ్డే కొత్త స్కెచ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ ప్రేక్షకులకు పూజా హెగ్డే గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో అరవింద సమేత, అలవైకుంఠపురం, దువ్వాడ జగన్నాథం లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. తెలుగులో ఒక లైలా కోసం మూవీలో నాగచైతన్య సరసన హీరోయిన్గా చేసిన పూజా హెగ్డే ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే చాలా ఏళ్లపాటు రాలేదు. అంతేకాదు, కెరీర్ స్టార్టింగ్లోనే ఎవ్వరూ చేయని విధంగా ఐటెం సాంగ్లో డాన్స్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. అప్పట్లో ఆ ఐటెం సాంగ్కి పూజ బాగానే ఛార్జ్ చేసిందట. రంగస్థలం మూవీలోని జిల్ జిల్ జిగేలు రాని ఐటెం సాంగ్ పూజకి కూడా ప్లస్ పాయింట్ అయింది. హీరోయిన్గా ఉంటూ ఇలా చేయడం రిస్క్ అయినా ఫ్యాన్సీ అమౌంట్ కోసం ఆ ఐటెం సాంగ్ పూజ చేసింది. ఆ తర్వాత చాలా క్రేజీ ప్రాజెక్టులో పూజ యాక్ట్ చేసింది. కెరీర్ స్టార్టింగ్లో గ్లామర్ డాల్గా ముద్రపడిన పూజా హెగ్డే యాక్టింగ్ గురించి చాలా కామెంట్స్ వచ్చేవి. పూజ యాక్టింగ్ ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుందని క్రిటిక్స్ కూడా కామెంట్ చేసేవారు. కానీ అవేమీ పట్టించుకోకుండా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫ్యాన్ ఫాలోయింగ్ను భారీగా సంపాదించుకుంది పూజ. ఎస్, స్పెషల్లీ అల్లు అర్జున్ సరసన యాక్ట్ చేసిన అలవైకుంఠపురం మూవీతో పూజా హెగ్డేకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగ చైతన్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి సెక్సీ హీరోయిన్ ముద్ర తెచ్చుకుంది. అయితే లాస్ట్ 3 to 4 years నుంచి టాలీవుడ్లో పూజా హెగ్డే ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. తెలుగులో ఆచార్య మూవీ తర్వాత పూజా హెగ్డేకి ఆఫర్స్ తగ్గాయి. ఆచార్య తర్వాత నుంచి పూజకి వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇది కేవలం తెలుగులో మాత్రమే కాదు, కాలీవుడ్, బాలీవుడ్లోనూ పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్తో పూజ యాక్ట్ చేసిన మూవీ డిజాస్టర్ అయింది. దీంతో పూజకి సౌత్ టు నార్త్ ఆపర్చునిటీస్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. నెట్టింట ఐరన్ లెగ్ అని కామెంట్స్ కూడా వచ్చాయి. ఫ్లాపులు వచ్చినా కూడా పూజా హెగ్డేకి ఆపర్చునిటీస్ మాత్రం తగ్గడం లేదు. కాలీవుడ్ నుంచి 2 ఆఫర్స్ వచ్చాయట. రీసెంట్గా రెమ్యూనరేషన్ పూజ పెంచిందని, అందువల్లే చాలా ప్రాజెక్టుల్లో పూజాను వద్దనుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. ఏది ఏమైనా మూవీల కంటే తన గ్లామర్ షోతో అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది పూజ. టాలీవుడ్ మూవీలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో పూజ ఫుల్ యాక్టివ్. తన ఇన్స్టాలో లేటెస్ట్ పిక్స్ని ఫ్యాన్స్తో షేర్ చేస్తోంది. ప్రెజెంట్ సౌత్లో పాగా వేయడానికి పూజా హెగ్డే రెడీ అవుతోంది. 2 ప్రాజెక్టులు కూడా ఓకే చేసిందట. టాలీవుడ్ మేకర్స్, డైరెక్టర్స్ ఆఫర్స్ ఇవ్వాలే కానీ మళ్లీ తెలుగులో యాక్ట్ చేయడానికి పూజ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రెజెంట్ ఈ బుట్టబొమ్మ బాలీవుడ్తో పాటు సౌత్ మూవీలు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. తాను చేస్తున్న మూవీల్లో సూర్య 44 ప్రాజెక్ట్ ఉంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సూర్య 44లో క్యారెక్టర్పై చెన్నైలో మీడియాతో షేర్ చేసుకుంది పూజా హెగ్డే. లవ్, వార్, స్మైల్ చుట్టూ తిరిగే స్టోరీ ఇదని పూజ చెప్పేసింది. తన కెరీర్లో ఇలాంటి స్టోరీతో ఏ మూవీ రాలేదని చెప్తోంది. ఈ స్టోరీలో నా క్యారెక్టరే చాలా కీ పాయింట్. సూర్య సరసన యాక్ట్ చేస్తున్న మూవీలో ఇంత ప్రియారిటీ ఉన్న క్యారెక్టర్ దక్కడం చాలా లక్కీ అంటోంది. ప్రెజెంట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నానని పూజా హెగ్డే అంటోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్లో దేవా మూవీలో యాక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. మరోవైపు వరుణ్ ధావన్ ప్రాజెక్ట్తో పూజా హెగ్డే బిజీగా ఉన్నానని చెప్తోంది. వరుణ్ ధావన్ ప్రాజెక్టు గురించి చెప్తూ ఇది ఫుల్ రొమాంటిక్ కామెడీ అని హింట్ ఇచ్చేసింది. 2.5 ఏళ్లుగా సరైన ఆఫర్స్ లేక అందరికీ ఫోన్లు చేసి సతాయించిన ఈ సెక్సీ ఇప్పుడు గేర్ మార్చడంపై అందరూ సర్ప్రైజ్ అయిపోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెప్తోంది. టాలీవుడ్లోనూ ఓ మూవీలో ఛాన్స్ కోసం తెగ ట్రై చేస్తోంది. తెలుగులో పూజ సందడి తక్కువైందేమో కానీ కాలీవుడ్, బాలీవుడ్లో పూజ జోరు మీదుందని సినీ జనాలంటున్నారు.